మంచిగా ఉంటుంది. 2 నెలలుగా అక్టోబర్ 20 నుంచి నేనుగా లేకుండా ఉన్నాను. విపరీతమైన సత్కారాలు, ఎవరు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు, ఎవరు బొకేలు ఇస్తున్నారో తెలుస్తలేదు, అలా వస్తూ ఉన్నాయి. అంటే బికాస్ ఆఫ్ మై పొజిషన్. అన్నిటికంటే ముఖ్యమైనది నాకు చాలా ఆత్మీయమైన సత్కారం సబ్బల్ లక్ష్మీనారాయణ గారు, సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ గారు ఈరోజు చేస్తున్నారు సత్కారం. ఎందుకోసం అంటే నేను వైస్ ఛాన్సలర్ కనుక బికాస్ ఆఫ్ మై వైస్ ఛాన్సలర్ పొజిషన్ వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు నేను ఫ్రెండ్ కనుక చేస్తున్నాను. అది నాకు ఒక విచిత్రమైన అనుభవం ఏంటంటే, కావేరీ చటోపాధ్యాయ గారు ఐ డోంట్ నో, కేవలం పుస్తకం ద్వారా పరిచయం అయ్యారు. విచిత్రం ఏంటంటే, నా డేట్ ఆఫ్ బర్త్, నేను పుట్టిన టైము ఒక 4 ఏళ్ళు ముందు. ఆమె డేట్ ఆఫ్ బర్త్, ఆమె పుట్టిన టైం, ఆమె అస్సాంలో పుట్టారు, నేను తెలంగాణలో పుట్టాను. 4 years డిఫరెన్స్, సేమ్ టైం సేమ్ డేట్. లియో, మేమందరం సింహరాశికి చెందిన వాళ్ళు, లియోస్ జనరస్గా ఉంటాం. పుస్తకం చదివాను. అమ్మ కేవలం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పాడు, కానీ జీవితం అంతా పోరాటం. 6 years మేబీ 8 years లో మదర్ బెడ్రెడన్ అయితే 14 ఏళ్ల పాటు సేవ చేసింది. ఆ తర్వాత తమ్ముడు ఒక రకమైన మెంటల్లీ రిటార్డెడ్ అయ్యాడు. నేను ఆ పుస్తకం చదువుతూ నేను ఏం చేశాను చెప్పాను, అమ్మా I am your younger brother. 14 years. Yes. I am your younger brother. Please come to my home. And occasionally, my marriage day was March 12. I invited her. వాళ్ళు నా అమ్మాయి, శ్రేయ, కపిల్ అందరూ సకుటుంబంగా వచ్చారు. అంటే ఒక బంధాలు అలా ఏర్పడతాయి. అలాగే అక్క అనడం, నేను తమ్ముడిని కావడం, ఇది జీవితంలో ఒక అనుబంధం. మేడం సుష్మా త్రిపాఠి గారు వచ్చారు. ఏదైనా ఒక బంధం. ఈరోజు కరీంనగర్కి వచ్చాం. మొత్తం మీద మా తెలంగాణ ట్రెడిషన్, తెలంగాణ అఫెక్షన్, తెలంగాణ జనరల్స్కి, ఎనీవన్ తెలంగాణది మేము కలకత్తాకు మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే అవకాశం వచ్చింది. అది ఇప్పుడు తెలంగాణ భోజనం మీకు రుచి చూపెడతాం. అందరం కూడా వెళ్ళి భోజనం చేద్దాం. సహనౌ భునక్తు సహవీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు. మనందరం కూడా కలిసి భోజనం చేద్దాం, కలిసి మంచి పనులు చేద్దాం, పనికొచ్చే పనులు చేద్దాం అని ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను.